వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు కొనసాగాయి. రఘురామరాజు తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదిస్తూ గత ఏడాది కాలంగా జగన్ ప్రభుత్వ వైఫల్యాలను తన క్లయింట్ ప్రశ్నిస్తున్నారని చెప్పారు. అందుకే ఆయనపై జగన్ కక్ష కట్టారని తెలిపారు. జగన్పై 2 డజన్లకు పైగా కేసులున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మేజిస్ట్రేట్ కోర్టుకు కూడా తప్పుడు రిపోర్ట్ను సిఐడి సమర్పించిందని రోహిత్గి అన్నారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని గుంటూరు జిల్లా వైద్యులు ఇచ్చిన నివేదికలో ఉందని చెప్పారు. ఆర్మీ ఆసుపత్రి నివేదికలో కాలుకు ఫ్రాక్చర్ అయినట్టుగా స్పష్టంగా ఉందని చెప్పారు. తప్పుడు నివేదికకు కారణమైన పోలీసు అధికారులు వైద్యులపై సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరారు. సిఐడి ఏడీజీ స్వయంగా ఫిర్యాదును నమోదు చేశారని చెప్పారు. ప్రభుత్వాన్ని కూలదూసేందుకు కుట్ర చేస్తే రాజద్రోహం అవుతుందని, ఆయుధాలను చేతపట్టి ప్రభుత్వంపై తిరగబడాలని అంటే రాజద్రోహం అవుతుందని, రఘురామరాజుపై పెట్టిన రాజద్రోహం కేసు బోగస్ అని రోహిత్గి అన్నారు. ఈ సందర్భంగా విచారణను ప్రారంభించిన ధర్మాసనం తెలంగాణ హైకోర్టు సమర్పించిన సీల్డ్ కవర్లోని వైద్య నివేదికలో ఉన్న వివరాలను వెల్లడించింది. ఈ సందర్భంగా రఘురామరాజు తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే ఉద్దేశం ఈ టైంలో భలే ఇబ్బందులు పెడతారు. మరి అదే కదా సింక్రనైజ్ అవ్వట్లే. ఇప్పుడు పనిచేసింది. తీసుకోవాలి లేవద్దు పైకి డోర్ తీసి ఇక్కడ వచ్చేస్తాడు. టర్నింగ్ స్లో కదా. తోనే రఘురామరాజును టార్గెట్ చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ బెయిల్ను రద్దు చేయాలంటూ సిబిఐ కోర్టులో తన క్లయింట్ పిటిషన్ వేశారని, అందువల్లనే రఘురామరాజుకు బెయిల్ కూడా రాకుండా చేయాలనే దురుద్దేశంతోనే దేశద్రోహం కేసు నమోదు చేశారని చెప్పారు. రఘురామరాజుపై జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రఘురామరాజును అరెస్ట్ చేసిన విధానం, కస్టడీలో హింసించిన తీరు, మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు తదితర వివరాలను ధర్మాసనానికి వివరించారు. రఘురామరాజు కాలి బొట్టున వేలుకు ఫ్రాక్చర్ అయిందని అన్నారు. విచారణ సందర్భంగా రఘురామరాజు తరఫున ముకుల్ రోహిత్గి వాదిస్తూ ఒక సిట్టింగ్ ఎంపీకే ఇలా జరిగితే సామాన్యుడి పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. కస్టడీలో రఘురామరాజును చిత్రహింసలకు గురి చేశారనే విషయం తేలిపోయిందని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలని ధర్మాసనాన్ని కోరారు. మరోవైపు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ ఆయా గాయాలను రఘురామరాజు స్వయంగా చేసుకున్నారా లేదా అనే విషయం తెలియదని కోర్టుకు చెప్పారు. ఈ సందర్భంగా దవే వాదనపై ధర్మాసనం స్పందిస్తూ సిఐడి కస్టడీ నుంచి ఆర్మీ ఆసుపత్రికి వెళ్లే సమయంలో రఘురామరాజు గాయాలు చేసుకున్నారని మీరు అనుకుంటున్నారా అని ప్రశ్నించింది. రిపోర్ట్లో రఘురామరాజు కాలికి ఫ్రాక్చర్ అయిందనే విషయం కీలక అంశంగా మారింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫు లాయర్ దుష్యంత్ దవే తన వాదనలు వినిపిస్తూ ఈ పిటిషన్లో జగన్ ప్రతివాదిగా లేరని, అందువలన జగన్ పేరును ఇందులోకి లాగొద్దని చెప్పారు. ఒక పిటిషనర్గా తాను చెప్పాలనుకున్నది చెప్తానని రోహిత్గి అన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం కలగజేసుకుంటూ వీరిద్దరి ఏం చేస్తున్నారు మీరు? అడ్డంకుంటే ఎవడు కొట్టది మేము ఏదో రూపం కట్టుకుంటూ మాట్లాడుకుని మీరు రూపేయండి సార్. మీరేం చెప్తున్నారు? రూపే ఎక్కువ బండి ఎక్కువ ఏమను పడతావు.
మీరిద్దరూ ఎందుకు తగులాడుకుంటున్నారని ప్రశ్నించింది. రఘురామ తరఫు న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించిన అనంతరం ప్రభుత్వ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఆయన వాదనల మధ్యలో జోక్యం చేసుకున్న సుప్రీం ధర్మాసనం వాదనలు త్వరగా వినిపించాలని దవేకి స్పష్టం చేసింది. దాంతో ఆయన తన వాదనల్లో వేగం పెంచారు. ఆర్మీ ఆసుపత్రి వైద్య నివేదికతో మేం విభేదించడం లేదు. అయితే ఆర్మీ ఆసుపత్రి నివేదికలో రఘురామ గాయాలకు గల కారణాలు లేవు. జీజీహెచ్ నివేదిక కూడా సరైనదే. గతంలో చోటు చేసుకున్న గుజరాత్ సొసైటీ కేసు ఆధారంగా బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలి. హైకోర్టులో ఇంకా మెరిట్ ఆధారంగా నిర్ణయం తీసుకోలేదు. అలాంటప్పుడు దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో ఎలా పిటిషన్ దాఖలు చేస్తారు? బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్ళమని హైకోర్టు ఆయనకు చెప్పింది. కానీ ఎంపీనంటూ బైపాస్లో సుప్రీంకు వచ్చారు. ఎంపీ అయినంత మాత్రాన అది ఎలా సాధ్యమవుతుంది? రఘురామ 2 వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. అన్ని హద్దులను మీరి ప్రవర్తించారు. కరోనా వేళ ఇదంతా సరికాదని సమయం ఇచ్చాం. ఎంపీకి చెందిన 45 వీడియోలను సేకరించిన సిఐడి ప్రాథమిక విచారణ చేసింది. కులం, మతం ఆధారంగా సమాజంలో అలజడి రేపేందుకు యత్నించారు. ఇవన్నీ రాజద్రోహం కిందకే వస్తాయి. రఘురామ తాను ఎంపీనని పదే పదే చెప్తున్నారు. ఎంపీ అయినంత మాత్రాన ప్రజలను రెచ్చగొట్టేందుకు లైసెన్స్ ఇచ్చినట్టు కాదు. రఘురామకృష్ణంరాజు ఎంపీ అని రోహిత్గే పదే పదే చెప్తున్నారు. చట్టం అందరికీ ఒక్కటే అని తెలిపారు. ఈ సందర్భంగా న్యాయస్థానం జోక్యం చేసుకొని రఘురామ కాలి వేలికి అయిన ఫ్రాక్చర్ గురించి ఏం చెప్తారని ప్రశ్నించింది. అందుకు దవే బదిలిస్తూ ఆసుపత్రికి అంబులెన్స్లో తీసుకువెళ్తామంటే ఎంపీ నిరాకరించారు. సొంత కారులోనే ఆసుపత్రికి వెళ్లారు. కారులో ఓవైపు అభివాదం చేస్తూ మరోవైపు కాలి గాయాలు చూపారు. రఘురామను టార్చర్ చేయాలని పోలీసులు భావిస్తే కాలి 2వ వేలునే లక్ష్యంగా సైంటిఫిక్గా అప్రూవల్ తీసుకున్న తర్వాత ఈ ఐ లాస్ వినడం వల్ల ఏమవుతుంది? కొంత రైట్ ఆటోలో కొన్నిసార్లు ఐ లాస్ అయ్యే అవకాశం ఉంది. సైడ్ లాస్ చాలా లాంగ్ రన్లో ప్రాబ్లం వస్తుంది. అనే ఉద్దేశం ఉండొచ్చు. ఎందుకంటే అన్నీ కూడా కరోజన్ నేచర్ ఉన్నటువంటివి వేడి. ఎంపీ స్థాయి వ్యక్తి విషయంలో పోలీసులు ఎప్పటికీ అలా చేయరు. పైగా వైద్య నివేదికలో ఫ్రాక్చర్పై అస్పష్టత ఉంది. అది కొత్తదా పాతదా అనేది తెలియడం లేదు. గత ఎక్స్రే రిపోర్టుల్లో ఫ్రాక్చర్ లేదు. ఎక్స్రే రిపోర్ట్లు అబద్ధం చెప్పవు. ఆ ఫ్రాక్చర్ తర్వాత అయిందే. రఘురామ సిఐడి విచారణ కోరుతున్నారు. సిబిఐ రిపీట్ అయితే రఘురామ సిబిఐ విచారణ కోరుతున్నారు. సిబిఐ విచారణ కోరేంత అత్యవసరం ఏముంది? రఘురామ ఆసుపత్రిలో ఉన్నందున విచారణ ఈ నెల 25కి వాయిదా వేయండి అంటూ సుప్రీం ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. కాగా తన వాదనల సందర్భంగా దవే భీమా కోరేగాం కుట్ర కేసు ప్రొసీడింగ్స్ను కూడా ప్రస్తావించారు. మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశం పాటించలేదని హైకోర్టు ధిక్కరణ నోటీసు ఇవ్వడం సరికాదన్నారు. సుదీర్ఘ వాదనల అనంతరం నరసాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసి విచారణకు సహకరించాలని రఘురామకృష్ణంరాజును ఆదేశించింది. ఈ సమయంలో కస్టడీకి తీసుకొని విచారించవలసిన ఆరోపణలు రఘురామపై లేవని, సోషల్ మీడియాలో కానీ మీడియా ముందు కానీ రాకూడదని రఘురామరాజును ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో రఘురామరాజు కుటుంబ సభ్యులు తనకు ఇచ్చిన ఫిర్యాదుపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. ఈ ఫిర్యాదును సభా హక్కుల కమిటీకి పంపించారు. అంతేకాదు పూర్తి వివరాలను పంపించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించారు. కరోనాను పారదోలుతుందని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు అక్కడి వాళ్ళు. పక్క రాష్ట్రాల నుండి కూడా ఆ మందు కోసం తరలి వస్తున్నారు. వేల మంది ఆనందయ్య కరోనా మందు కోసం బారులు తీరుతున్నారు. వేల మందికి ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ చేశారని, ఎక్కడ సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి హామీ ఇవ్వడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మందు అద్భుతంగా పనిచేస్తుందని కరోనా బాధితులు చెప్తున్నారన్నారు. వేల మంది రావడం వల్ల ఇబ్బంది కలుగుతుందని అన్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి కరోనా మందు కోసం ఎవరు రావద్దని ఎమ్మెల్యే కాకాని అన్నారు. వేల మంది రావడం వలన పోలీసులు కూడా నియంత్రించలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈరోజు సాయంత్రానికి ఆయుష్ అనుమతులు కూడా వస్తాయని భావిస్తున్నట్టు చెప్పారు. ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ప్రభుత్వ అనుమతులు క్లీన్ చిట్ వస్తే ఇతర రాష్ట్రాల వారికి కొరియర్ ఛార్జీలు కూడా తామే భరించి మందులు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే కాకాని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్టణంలో ఆనందయ్య అనే వ్యక్తి ఇచ్చే ఆయుర్వేద మందు గురించే గత కొద్ది రోజులుగా చర్చించుకుంటూ ఉన్న సంగతి తెలిసిందే. ఇది మీడియా ద్వారా దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సమీక్ష సమావేశంలోనూ చర్చించారు. దీనికి అనుమతి ఇచ్చే విషయంపై ఆయన అధికారులతో చర్చించారు. ముందుగా ఆ ఔషధ శాస్త్రీయతను నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉందని జగన్ అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. నెల్లూరుకు వైద్య నిపుణులు శాస్త్రవేత్తలతో కూడిన ఐసీఎంఆర్ బృందాన్ని పంపించాలని ఆదేశించారు. ఆయుర్వేద మందు గుణగణాలపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాతనే దానిపై నిర్ణయం ఉండబోతుందని అన్నారు. ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు పంపిణీ ప్రాంతం వద్ద పరిస్థితి అదుపు చేయడం పోలీసులకు కూడా కష్టతరంగా మారుతోంది. ప్రస్తుతం అక్కడ 5,000 మందికి మందు తయారు చేసినప్పటికీ అక్కడ ఉన్న జనం వెనకరా తెలియట్లేదు. 35,000 మందికి పైగానే ఉన్నారు. పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అంబులెన్స్లు 2,000 వరుసగా ఉన్నాయని తెలుస్తోంది. ఆనంద్ ఆయుర్వేద మందు పంపిణీ వద్ద గందరగోళం, తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ప్రపంచాన్ని వణికిస్తూ లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంటున్న కరోనా మహమ్మారికి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్టణంలో ఆనందయ్య అనే వ్యక్తి ఇస్తున్న ఆయుర్వేద మందు అద్భుతంగా పనిచేస్తుందంటూ మీడియా పుంఖానుగా కథనాలు వస్తున్నాయి. ఈ మందును తీసుకున్న తమకు కరోనా నుంచి విముక్తి కలిగినట్టు పలువురు రోగులు కూడా టీవీ ఛానళ్లలో స్వయంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణపట్టణానికి జనం పోటెత్తుతున్నారు. సదరు మందు కోసం ఏపీ నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా వేలాదిగా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆయుర్వేద మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలా వద్దా అన్న అంశంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆయుర్వేద మందు శాస్త్రీయత, పనిచేసే విధానాన్ని తెలుసుకోవాలన్నారు. అధికారుల బృందం చేసిన పరిశోధన నివేదికపై చర్చించనున్నారు. ఒకవేళ పంపిణీకి అనుమతిస్తే ప్రభుత్వ పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై కూలంకషంగా మండల ప్రజలకు తెలియజేయనిది ఏమనగా మీరందరూ కూడా పోలీసులకు సహకరించాలి. కోవిడ్ సెకండ్ ఫేజ్ చాలా క్రియల్గా ఉంది. మనం రక్షించుకోవాలంటే స్టే హోమ్, పక్కా మీరు మాస్క్ ధరించాలి. అదేవిధంగా మేము ప్రతిరోజు కోవిడ్ వైలేషన్స్ కేసులు చేయడం జరుగుతుంది. మీరు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ఒకే జాగాలో గుమిగుడి ఉండకూడదు. అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగడం కానీ, గుట్కా ఉంచడం కానీ ఇటువంటి చేసిన వేళ
మేము వాటిపై కఠిన చర్యలు తీసుకుంటాము. ఎందుకు అనంటే ప్రజలను కాపాడుకోవడమే రెబ్బెన పోలీసు యొక్క ముఖ్య కర్తవ్యం. ఎటువంటి కరోనా సోకద్దు అనంటే ఇవన్నీ కూడా మనం పాటించవలసిందే. అందుకని మీరందరూ పోలీసులకు సహకరిస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం. నెల్లూరుకు వైద్య నిపుణులు శాస్త్రవేత్తలతో కూడిన ఐసీఎంఆర్ బృందాన్ని పంపించాలని ఆదేశించారు. ఆయుర్వేద మందు గుణగణాలపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని అధికారులకు నిర్దేశం చేశారు. ఆ తర్వాతనే దానిపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. కృష్ణపట్టణంలో కరోనాకి ఆనందయ్య ఆయుర్వేద మందు అందిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇతర జిల్లాలు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జనం వస్తుండడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో మందు పంపిణీని తాత్కాలికంగా ఆపేశారు. మరోవైపు ఆనందయ్య పంపిణీ చేసే మందుపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తోంది. మందు పనిచేసే విధానంపై వివరాలు తీసుకుంటోంది. ఔషధం శాస్త్రీయంగా నిరూపణ కావాల్సి ఉందని తెలిపింది. అంతేగాక చికిత్స అనంతరం పరిణామాలపై అధ్యయనం చేయాలని పేర్కొంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్టణంలో ఆనందయ్య అనే వ్యక్తి ఇచ్చే ఆయుర్వేద మందు కరోనాను పారదోలుతుందని ప్రజలు గట్టిగా నమ్మడమే కాదు, ఆ మందు కోసం తండోపతండాలుగా తరలివస్తున్నారు. మండుతున్న ఎండలను కూడా లెక్క చేయకుండా నిత్యం వేలాది మంది ఆనందయ్య కరోనా మందు కోసం బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆనందయ్య ఆయుర్వేద వైద్యం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరు ఆయుర్వేద మందుపై అధ్యయనం ప్రారంభించాలని అన్నారు. ఈ మేరకు కేంద్ర ఆయుష్ ఇన్ఛార్జి మంత్రి కిరణ్ రిజిజు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరాం భార్గవ్కు సూచనలు చేశారు. కిరణ్ రిజిజు బలరాం భార్గవ్లకు ఫోన్ చేసిన వెంకయ్యనాయుడు నెల్లూరు ఆయుర్వేద ఔషధంపై వారితో చర్చించారు. వెంటనే అధ్యయనం ప్రారంభించాలని, సాధ్యమైనంత త్వరగా నివేదిక వచ్చేలా చొరవ చూపాలని వారికి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి కోవిడ్ వార్డులో పర్యటించి రోగులను పరామర్శించారు. కరోనా రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై సీఎం ఆరా తీశారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ముఖ్య అధికారులు ఉన్నారు. కోవిడ్ రోగులకు చికిత్స అందించడంలో ఎంజీఎం ఆసుపత్రి విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తడం, కోవిడ్ రోగులకు సరైన వైద్య సహాయం అందడం లేదన్న ఆరోపణలు రావడంతో సూపరింటెండెంట్గా నాగార్జున రెడ్డిని తప్పించి వి చంద్రశేఖర్ను నియమించారు. ఈ పరిస్థితిలో కేసీఆర్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఎంజీఎం నుంచి సీఎం కేసీఆర్ రాజ్యసభ సభ్యుడు టీఆర్ఎస్ సీనియర్ నేత కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు ఇంటికి వెళ్లారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంజీఎం కోవిడ్ వార్డులో పర్యటించిన సీఎం రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆసుపత్రిలో సమస్యలపై అధికారులను సీఎం కేసీఆర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. వరంగల్ పర్యటనలో ఉన్న సీఎం వరంగల్ అర్బన్ కలెక్టర్ నుంచి అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం వరంగల్ కేంద్ర కారాగారాన్ని సీఎం సందర్శించారు. అక్కడి ఖైదీలతో మాట్లాడి యోగక్షేమాలను కనుక్కున్నారు. ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను సీఎం పరిశీలించారు.
విశాఖపట్నం నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి పురస్కరించుకొని ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ ఈ కరోనా కాలంలో ప్రజలందరూ కరోనా బారిన పడకుండా ఉండాలంటే సామాజిక దూరం పాటిస్తూ శానిటైజేషన్ చేసుకుంటూ మాస్కులు ధరించి కరోనాను ఎదుర్కోవాలనే ఉద్దేశంతో పేదలకు శానిటైజర్లు మాస్కులు పంపిణీ చేస్తున్నట్లుగా చెప్పారు. కరోనా కష్టకాలంలో మనలను మనం రక్షించుకునేందుకు శానిటైజేషన్ చేసుకుంటూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని కోరారు. राजीव गांधी हमारा है, राजीव गांधी आदम प्रधान कार्यदर्शि అలాగే సిటీ కాంగ్రెస్ సెక్రటరీగా ఈరోజు నిజంగా మహానీయులు ఆ కుటుంబం అయితేనేమి వాళ్ళైతేనేమి ప్రాణత్యాగాలతో ఈ దేశానికి దీనికోసం ఎంతో సర్వీస్ ఇచ్చిన మహానుభావుడు కుటుంబాన్ని చూసిన స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి జరుపుకోవడం అనేది హర్షణీయం. అయితే ఈ సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయనకి ఏదో గుర్తుగా మేమందరము కూడా శానిటైజేషన్ అయితేనేమి లేకపోతే మాస్కులు అయితేనేమి విలేకరులకి అలాగే తదితర ప్రజానీకానికి అందరికీ కూడా మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. 21 సంవత్సరాలు ఉన్న ఓటు హక్కుని 18 సంవత్సరాలకు కల్పించి తద్వారా యువతని రాజకీయాలకు మళ్లించడమే కాదు వారి ఓటు హక్కుతో రాజకీయ భవిష్యత్తును మార్చగల శక్తి యువకులతో ఉంటుంది కాబట్టి వారికి కూడా ఓటు హక్కు కల్పించారు. అలాగే పేద వర్గాలు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కూడా నవోదయ విద్యాలయాలు భారతదేశం అంతా స్థాపించి 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్యలు కూడా నేర్పించిన ఘనత రాజీవ్ గాంధీ నాయకత్వంలో ప్రధానమంత్రికి ఉన్నప్పుడు జరిగింది. ఆ రకంగా చూసుకుంటే ఈవేళ టెలికమ్యూనికేషన్ కానీ ఇంటర్నెట్ కానీ సెల్ ఫోన్లు కానీ లేకపోతే వివిధ రకాలైనటువంటి ఎలక్ట్రానిక్ సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చిన మహా వ్యక్తి స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు. మరి ఆ వేళ ఆయన లాంటి రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని నగర కాంగ్రెస్ ఆఫీస్లో చేసుకోవడం గర్వంగా భావిస్తున్నాం. దయచేసి ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. పత్రికలకు ముందుగా నమస్కారం. ఈనాటి రాజకీయాలకు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి రాజకీయాలకి ఒక వ్యత్యాసం ఉంది సార్. ఆనాడు ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకులు సార్. 1985లో వాజ్పేయి గారి తాలూకు కిడ్నీ ఫెయిల్ అయిపోయింది సార్. అప్పుడు 1988లో ఐక్యరాజ్యసమితి సమావేశాలు జరిగితే వాజ్పేయి గారు రాజీవ్ గాంధీ గారికి ఫోన్ చేసి, సార్ ఐక్యరాజ్యసమితి మీరు కూడా నాతో రమ్మంటే ప్రతిపక్షాలు విపక్షాలు స్వపక్షాలు కూడా దాన్ని ఆ రోజు ఎందుకలా ఈ ఆయన్ని వెంట పట్టుకుని వెళ్తున్నారని చెప్పేసి అక్కడికి వెళ్ళిన వరకు కూడా చెప్పలేదు సార్. ఆయన ఐక్యరాజ్యసమితి సమావేశానికి అమెరికా తీసుకెళ్ళి, సార్ మీకు ఒక కిడ్నీ ఫెయిల్ అయింది, రెండవ కిడ్నీ కూడా 30 అవకాశం ఉంది, దయచేసి మీరు ఈ ఐక్యరాజ్యసమితి సమావేశాన్ని పెట్టుకొని 4 రోజులు కూడా మీ ఆరోగ్యం పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి మీరు ఇండియాకు చేరండి అని చెప్పేసి ఆ రోజు శ్రీ రాజీవ్ గాంధీ గారు చెప్పడం జరిగింది సార్. పోలవరంలో గేట్ల లిఫ్టింగ్ కార్యక్రమం ప్రారంభమైంది. వరదలు వచ్చే నాటికి సిల్వే నుండి నీటిని దిగువకు విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం 4 మీటర్ల ఎత్తుకు 6 గేట్లను లిఫ్ట్ చేసిన అధికారులు మొత్తం 48 గేట్లకు గాను 42 గేట్లను అమర్చారు. 42 గేట్లకు 84 హైడ్రాలిక్ సిలిండర్ల అమరిక పూర్తయింది. ఇప్పటివరకు 17 పవర్ ప్యాక్ల అమరిక పూర్తయింది. ఒక్కో పవర్ ప్యాక్ సాయంతో 2 గేట్లను లిఫ్ట్ చేయవచ్చు. వరదలు వచ్చే నాటికి 42 గేట్లకు పవర్ ప్యాక్లు అమర్చారు. వచ్చే వరద నీటినంతా సిల్వే గుండా దిగువకు విడుదల చేయడానికి అనువుగా గేట్లు ఏర్పాటవుతాయి.
దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాజీవ్ చిత్రపటానికి కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, సంజీవ్, మాధవరెడ్డి, నరసింహ, రమేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భీములు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ హాస్పిటల్ సందర్శించి రోగులకు పండ్లు, మాస్కులు పంపిణీ చేశారు. హాస్పిటల్కి వచ్చినాం, ఇట్లు లేవంట, ఇట్లు లేదంట అంటే కాంప్లైంట్స్ తెలుసు. మాస్కులు పెట్టుకోండి అమ్మా, మాస్కులు పెట్టుకోండి, మాస్క్ పెట్టుకోండి అమ్మా. ఫోటో మీకు అవి కేసీఆర్ ఇట్లా వస్తున్నారా? ఇచ్చిరా ఇప్పుడు ఇంటికి వెళ్ళే మీ బిడ్డనాక చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు రైతులకు వరి చాలా దిగుబడి వచ్చింది, కానీ తీరా చూస్తే అమ్ముకుందామంటే అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ కొనుగోలు చేస్తామని సెంటర్లు ఓపెన్ చేశారు. సెంటర్లలో కనీస సదుపాయాలు, గన్ని బ్యాగులు కానీ, ఆ కొన్న మాలుని ఎత్తడానికి లారీలు కానీ కనీస సదుపాయాలు లేవు. కానీ వీళ్ళేమో గొప్పలు చెప్పుకుంటున్నారు. ఏ రాష్ట్రంలో కూడా మేము కొంటున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు గొప్పగా. నిరంజన్ రెడ్డి గారు, మీరు ఒకసారి విజిట్ చేయండి మా మద్దూరు మండలానికి వచ్చి. చాలా ఒడ్లు పండితే కూడా కొనలేని పరిస్థితిలో ఉంది. మొన్న వర్షానికి మొలకెత్తినాయి. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఈ నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు తిరుగుతారు అంటే తిరిగి ఏం లాభం లేదు. మొన్న వచ్చి కూడా విజిట్ ఆకస్మిక తనిఖీ చేసినంట. ఆకస్మిక తనిఖీ చేసి ఒక్క గనిబేగాన్ని ఇచ్చిండు అతన్ని. ఆకస్మిక తనిఖీ ఇలా చేయాలి, హాస్పిటల్కి ఆకస్మిక తనిఖీ చేయాలి, రోగులు కిట్లు ఉన్నాయా లేదు చూడాలి. ఆర్పాటంగా చేసిపోయాను, ఐసోలేషన్ వాడు నడుస్తుందే లేదా ఒకసారి ఎంక్వైరీ చేయాలి. దానికి నీళ్ళు కూడా లేవు, పోయి మళ్ళీ పట్టణంలో అనుకుంటువి. ఇక్కడ బాగోగులు చూడాలి కదా. ఊరికే పోయి మాట్లాడతావు, పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు, గొప్పగా రాస్తాడు. మన ఎమ్మెల్యే కృషి వల్లనే ఐసోలేషన్ సెంటర్ వచ్చిందాడు. కృషి వల్ల వచ్చింది, మరి ఏం లాభం ఉంది? తాళం వేసుకునికే కృషి చేసిండు ఆయన. దీన్ని కూడా మనకు రైతులకు కూడా కలెక్టర్ కానీ ఎవరైనా స్పందించి రైతుల యొక్క సమస్యలు సాల్వ్ చేయాలి. రైతులకు గన్ని బ్యాగులు ఇవ్వాలి. కొనుగోలు చేసిన కేంద్రం నుంచి వరిని ఎత్తేకే లారీలు కూడా పంపించాలని కోరుకుంటూ నమస్కరిస్తూ ముగిస్తున్నాం. ఇలాంటి కరోనా కిట్స్ అనేటటువంటి లేవు. 4 రోజుల నుంచి మార్నింగ్ 7 o'clock వస్తున్నాం. వీళ్ళు 10 లేదా 10:30, 11కి అట్లా డాక్టర్స్ కానీ ఆశా వర్కర్లు కానీ వస్తున్నారు. ఇక్కడ కిట్లు లేవు, వెళ్ళిపోండి అని చెప్తున్నారు. మేమంటే ఓకే, ఏజ్లో ఉంటాం, కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, మేము అడ్జస్ట్ చేసుకోగలుగుతాం. 90 ఏళ్ళ ముసలోళ్ళు, 80 ఏళ్ళ ముసలోళ్ళు, 70 ఏళ్ళ ముసలోళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటనేటటువంటిది ఒకసారి ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది సార్. దయచేసి మాకు పెద్దలు ఒకసారి ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి కానీ మన ఎంఆర్ఓ వాళ్ళ దృష్టికి కానీ తీసుకెళ్లాలని మనస్ఫూర్తి ఆశిస్తున్నాం. గత 4 రోజుల నుంచి ఇక్కడ వస్తున్నాం, కానీ మా ఆశలన్నీ నిరాశలు అవుతున్నాయి. మేము దూరం వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి. మాకు కరోనా ఉందేమో అనేటటువంటి ఒక భయం చేత మమ్మల్ని ఆటోలోకి ఎక్కించుకోవట్లే. మాకు సపరేట్గా బైకులు లేవు. మేము ఏ విధంగా వెళ్ళాలనేటటువంటిది ఒకసారి మీరు కూడా ఆలోచించాలనేది అనుకుంటున్నాను. అందుకోసమని కొంచెం
ఈ విషయాన్ని ఎలాగైనా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి మాకు కరోనా కిట్స్ ఇప్పిస్తారంటే మేము టెస్ట్ చేసుకోగలుగుతాం అనేటటువంటి ఆశిస్తున్నాం సార్. సరే ఆమె ఆమె రమ్మని ఇక్కడ వచ్చి చేసినప్పుడు ఇక్కడ ఉన్న ప్రెస్ మీట్లో మనకు ఇన్ఫర్మేషన్ తెలియదు. అదేంటివమ్మా మందులు అదే కిట్లు కూడా లేవు కదా సరే మంచిది కిట్లు ప్రజెంట్ కిట్లు లేవు టెస్టింగ్ కిట్లు కరోనా ఎన్ని రోజులు మేడం లెక్క 2 days అయింది. అంటే వాళ్ళకి కూడా పాజిటివ్ వచ్చింది, అబ్బాయిలకు కూడా వేరే వాళ్ళు ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు కలెక్టర్ మేడం వచ్చి వ్యాక్సినేషన్ సెంటర్ ఓపెన్ చేసింది, ఇప్పటి వరకు దాన్ని ప్రారంభించడం లేదు. ఫోన్ అది చార్మి అడిగాము మా మెడికల్ V3 వీక్షకులకు మనవి, కరోనా విజృంభిస్తున్న వేళ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. తప్పనిసరి అయితేనే బయటికి వెళ్ళాలి. అలాగనే బయటికి వెళ్ళినప్పుడు తప్పనిసరి మీతో పాటు మీ పాకెట్లో లేదా మీ బ్యాగుల్లో శానిటైజర్ని తీసుకెళ్ళడం అలవాటుగా మర్చుకోండి. అలాగనే మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షించుకున్న వాళ్ళు అవుతారు, ఈ దేశాన్ని రక్షించిన వారు అవుతారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.